అందరికీ నమస్తే. మీకు వీడియో చూస్తున్న వెంటనే ఏం వీడియో దేనికి సంబంధించిందని అర్థమైందని అనుకుంటున్నాను. కట్ చేయండి కట్ చేయండి. వెడ్డింగ్ డే శ్రీ, హ్యాపీ వెడ్డింగ్ డే. మా పెళ్లి రోజు సందర్భంగా నేను మా వారు మా ఇంటి దగ్గర ఉన్న కట్టమంచిలోని శ్రీ వరదరాజస్వామి దేవస్థానానికి వచ్చామన్నమాట. ఈ దేవస్థానము ఇంతకుముందు నేను వైకుంఠ ఏకాదశి వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. పిల్లలతో పాటు అందరం కలిసి వద్దామని అనుకున్నాం. కానీ చిన్నపిల్లలు ఉండడం చేత కుదరలేదు. పిల్లలకైతే చెప్పాము, మేము వచ్చే లోపల మీరు రెడీగా ఉండండి, అగరమంగళంలోని అంకాల పరమేశ్వరి గుడికి వెళ్దామని. మామూలుగానే మనము పెళ్లి రోజు వచ్చినా పుట్టినరోజు వచ్చినా సాధారణంగా మనమందరం గుడికే వెళ్తాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నేను మా వారు గుడికి వచ్చాం. స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు మా వారి కోరిక ఎలాగైనా తీర్చు స్వామి అని మనసులో అనుకొని ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చేలోపు పిల్లలందరూ రెడీగా ఉండడం చేత వెంటనే మేము జీడి నెల్లూరు అంటే గంగాధర నెల్లూరు మండలంలోని అగరమంగళానికి వచ్చేసాము. ఈ అగరమంగళాన్ని అంకాలిపురం అని కూడా కొంతమంది అంటారు. ఈ అగరమంగళంలోని అమ్మవారి పేరు అంకాల పరమేశ్వరి. ఈ అంకాల పరమేశ్వరి గుడిలో ప్రతి నెల అమావాస్య రోజు చాలా విశేషంగా పూజలు జరుపబడతాయి. ఇక్కడ చూడండి, మేమందరము గుడి మొత్తం చూస్తూ వస్తూ ఉంటే మా మనవడు మనవరాలు మాత్రం అక్కడక్కడ నిలబడి మమ్మల్ని ఫోటో తీయని అడుగుతున్నారు. అంతేకాకుండా మనవడు మనవరాలు చుట్టుపక్కల చూస్తూ ఏదో వాళ్ళకి తెలిసిన భాషలో ఏదో చెప్పుకుంటూ వస్తున్నారనమాట. వాళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చటేసింది. ఇక్కడైతే పూర్తిగా గుడి వివరాలన్నీ ఉంది. ఎప్పుడు ఏది జరుగుతాయి అనేవి చాలా చక్కగా వివరించారనమాట. ఈ గుడి అయితే చాలా విస్తారంగా ఉంది. అంతేకాకుండా చూడడానికి కూడా గుడి చాలా చక్కగా ఉందన్నమాట. మేము వచ్చింది మామూలు రోజుల్లో కాబట్టి ఇక్కడ అంత పెద్ద రద్దీగా లేరనమాట. ఇప్పుడు మీకు గుడి చుట్టూ చూపిస్తున్నాను. నేను ప్రదక్షిణ చేస్తూ మీకు గుడి చూపిస్తున్నానమాట. ఇక్కడ ప్రతి అమావాస్యకి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారట. చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్నాము అగరమంగళానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని. కాకపోతే ఈరోజు మేమందరము కలిసి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఒక రాతిని చూపిస్తున్నాను. కూర్మావతారంలోనున్న రాతిపై సూర్యచంద్రుల్ని ఆరాధించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పక్కన కూడా తులసి కోట కూడా ఉంచారు. ఇక కూర్మావతారాన్ని చూస్తూ అలాగే మెట్లు ఎక్కి గుడి లోపలికి వెళ్ళాము. గుడి లోపలికి వెళ్ళగానే అమ్మవారిని చూస్తూనే ఇంకా చూడాలి అని అనిపించింది అనమాట. మీరు ఒకసారి దర్శనం చేసుకోండి. మేము వెళ్ళిన సమయానికి పూజారి గారు ఉన్నారు. ఇక అందరి పేర్లు చెప్పి అర్చన చేయమని చెప్పాము. పూజారి గారు అర్చన చేశాక తీర్థాలు ఇస్తున్నారనమాట. తీర్థాలు ఇచ్చి అందరికీ కుంకుమ ఇచ్చారనమాట. ఇక తీర్థప్రసాదాలు స్వీకరించాక మేము అమ్మవారికి మరొక్కసారి దండం పెట్టుకొని వెనుతిరిగామన్నమాట. గుడి బయటకు వచ్చాక ఇక్కడ అంకాల పరమేశ్వరి విశ్వరూప దర్శనంలో మనకు దర్శనమిస్తారు. కానీ ఆ దర్శనాన్ని మనము నేరుగా చూడకూడదు. ముందుగా అద్దంలో చూశాకే అమ్మవారిని చూడాలి. అద్దంలో చూసేసాం కదా, ఇక అమ్మవారిని పూర్తిగా మీకు ప్రదక్షిణ చేస్తూ చూపిస్తానన్నమాట. ఆ అమ్మవారైతే మనకు విశ్వరూపంతో దర్శనమిచ్చి 21 అడుగుల పొడవు, 7 శిరస్సుల నాగపడగలు, త్రినేత్రములు మరియు 18 చేతులు కలిగి అలానే పడుకొని ఉంటే మనకు చూస్తూ ఉంటేనే అబ్బా అమ్మవారు అని ఒక భయము భక్తి కలుగుతుందనమాట. అమ్మవారు నేత్రాలు చూడండి ఎంత బాగుందో కదా, చూస్తున్న కొద్దికి చూడాలనిపిస్తుంది. కానీ లోపలికి అలో చేస్తారో లేదో తెలియడం లేదు.
ఈ ఆలయం నందు అంకాల పరమేశ్వరికి ప్రతి నెల అమావాస్య రోజున అమ్మవారికి అభిషేకము, గణపతి హోమం, అష్టదిక్పాలిక హోమం, నవగ్రహ శాంతి హోమం, రుద్రహోమం, కాళికా హోమం, ప్రత్యంగిరా హోమం, దశమహావిద్యా హోమం మరియు ఉయ్యాల సేవ జరిపిస్తారు. ఈ పూజలో కానీ పాల్గొంటే అందరికీ చాలా మంచి జరుగుతుందని చాలామంది విశ్వసించి ప్రతి అమావాస్యకి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అంతేకాకుండా ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడే హోమాలన్నీ జరుగుతాయట. అంతేకాకుండా కొంతమంది అంటారు మిరపకాయలు ఆ హోమంలో వేస్తారు కానీ ఎటువంటి ఘాటు ఉండదని. అలాగే కొంతమందికి ఇంటిపైన చెడు ప్రభావం అనేది ఉంటే కూడా ఇక్కడికి వస్తే తొలగిపోతుంది అంటారు. అలాగే నరదిష్టి కానివ్వండి, లేకపోతే గాలి ధూళి సోకింది అంటారు కదా, అలాంటివి కూడా దూరం అవుతాయని చాలామంది చెప్తూ ఉంటారనమాట. ఈ హోమం జరిపే చోటు పైన ప్రతి ఒక్క దేవతామూర్తుల్ని అందంగా పెట్టారనమాట. ఇక నేనైతే ఆ దేవతామూర్తుల్ని వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ప్రతి నెల వచ్చే అమావాస్య రోజు హోమం వేసే ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో, కొన్ని వేల మంది సరిపోయే విధంగా ఉందన్నమాట. ఇక మా ఇంట్లో వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఇక వాళ్ళతో కలిసి మేము అక్కడి నుండి వేపంజేరికి వచ్చామన్నమాట. వేపంజేరిలో లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకుందాం. దాదాపు 15 సంవత్సరాల క్రితము ఈ వేపంజేరికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళం. దాంతో ఇప్పుడు కుదిరిందనమాట ఇక్కడికి వచ్చేకి. ఇక్కడ స్వామివారి దర్శనమైతే చాలా బాగా జరిగింది. ఇక అటు నుంచి అక్కడే అష్టలక్ష్మి గుడి ఉంటే అక్కడికి వెళ్ళాము. అష్టలక్ష్మి గుడిలో ఉన్న పూజారి గారు చాలా కలుపుగోలుతనంతో మాట్లాడుతూ ఉంటే మా వారు మాటల సందర్భంలో ఈరోజు మా పెళ్లి రోజు అని చెప్పారు. ఆ మాటతో పూజారి గారు చాలా మంచిది, అంతేకాకుండా ఈరోజు చాలా మంచి రోజు, పసుపు దారాలు కొన్ని దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఉంచాము, ఈరోజు నీ భార్య మెడలో మళ్ళీ ఆ పసుపు దారాన్ని కట్టాలి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఒక పసుపు దారం తీసుకొచ్చి ఈయన దగ్గర ఇచ్చారనమాట. అలాగే మా పిల్లలు ఎవరని అడిగారు. అడిగితే మేము మా కూతుళ్ళు అల్లుళ్ళు అని చెప్పామన్నమాట. ఇక వాళ్ళకు కూడా చెరొక దారం ఇచ్చి అందరూ కట్టండి అని చెప్పారు. మా వారికి షష్ఠి పూర్తి చేసుకోవాలని చాలా ఆశపడుతున్నారు. ఆ విషయం గుర్తొచ్చి ఈరోజు ఉదయము కట్టమంచి వరదరాజస్వామి గుడికి వెళ్తే అక్కడ నేను మొక్కున్నానమాట, మా వారి కోరిక తీర్చమని. ఆ కోరికని ఇలా తీరుస్తున్నారా అని అనిపించి నాకు మా వారికి చాలా సంతోషం వేసింది. అంతేకాకుండా మా కూతురు అల్లుడు కూడా మళ్ళీ 3 ముళ్ళు వేసుకుంటూ ఉంటే ఇక చూసేకి 2 కళ్ళు చాలవు అన్నట్లు అనిపించింది అనమాట. ఇక్కడ మీకు ఆశ్చర్యగొలిపే విషయం ఏమంటే, నేను మా 2 కూతుర్లు మేము ముగ్గురము మా బావల్నే అంటే మా మేనమామ కొడుకుల్నే పెళ్లి చేసుకున్నామన్నమాట. అంటే నేను మా మేనమామ కొడుకుని, అలాగే మా పిల్లలు మా అన్న కొడుకుల్ని చేసుకున్నారనమాట. ఇక మేమైతే ముగ్గురము బావ మరదలు లెక్కే వస్తాము. ఇక అక్కడ దర్శనం చేసుకొని ఆ పూజారి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాము. పూజారి గారైతే మీరు సంతోషపడ్డారు, అది నాకు చాలు అని చెప్పి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మీరందరూ సంతోషంగా ఎప్పుడూ ఉండాలి అని చెప్పి ఒకసారి గుడి ప్రదక్షిణ చేసుకుని రమ్మన్నారు. ఇక గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు అమ్మవార్లైన అష్టలక్ష్మీదేవులు అక్కడే కొలువై ఉన్నారు. ఎప్పుడైనా మనము ఎక్కడికైనా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేద్దాము అని అనిపిస్తే, బయటికి వెళ్ళాలనిపిస్తే మీరు వేపంజేరికి వచ్చారంటే లక్ష్మీనారాయణ స్వామి, అలాగే అష్టలక్ష్మి గుళ్ళని, తర్వాత అక్కడే కాస్త ముందుకెళ్తే కోనేరు కూడా ఉంటుంది. అక్కడైతే పిల్లలు పెద్దలు చాలా బాగా సమయం గడిచేదే తెలియకుండా అక్కడ గడపచ్చు అనమాట. ఇక పూజారైతే మా చేతికి లడ్డు ఇచ్చి మమ్మల్ని సంతోషంగా సాగనంపారు. అక్కడి నుంచి నేను ఇందాక కోనేరు అని చెప్పాను కదండి, అదే అండి. దానికి ఎంట్రీ ఫీజు 25 రూపాయలు. దానిని చాలామంది దశావతార పుష్కరిణి కూడా అంటారనమాట. ఇక ఆ కోనేరు లోపల చూడండి ఒక వృక్షం కింద వినాయక స్వామి కూడా ఉన్నారు. ఇక అక్కడ కూడా దేవతామూర్తులు చాలానే ఉన్నారు. కోనేరు మధ్యలో అయితే నాగపడగల మీద కృష్ణుడి విగ్రహం కూడా ఉంది. చూసేకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా అయితే మేము ధన్వంతరి గుడికి వచ్చామన్నమాట. అక్కడ ధన్వంతరి మంత్రం ఉంటే మీకు చూపిస్తున్నాను.
ह्रीं श्रीं श्रीं कमले कमलालय कमले कमलालय प्रसीद 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 सकल सौभाग्य देहि सकल सौभाग्य देहि ओम ओम श्रीं श्रीं ह्रीं ह्रीं श्रीं श्रीं महालक्ष्मी नमः महालक्ष्म्यै नमः गोविंद 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 గుడిలో పూజారి కూడా మాకు అక్కడ అర్చన చేసి హారతి ఇచ్చారు. ఇక్కడ నామాలతో పాటు దశావతార విగ్రహం ఎంత బాగుందో కదండి. ఇక కోనేరు చూద్దాం రండి. ఎంత బాగుంది కదా కోనేరు. కోనేరు మధ్యలో అయితే ఆ విగ్రహాన్ని ఇంకా కాసేపు చూడాలనిపించేలా తీర్చిదిద్దారు. కోనేరు చుట్టూ కూడా అక్కడక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలంటే అద్భుతంగా ఉంది. స్వామివారి ఒడిపైన అమ్మవారు కూర్చున్న విగ్రహం అయితే ఈ వేపంజేరిలోనే చూస్తున్నాను. తర్వాత ఇక్కడ కల్పవృక్షం కూడా ఇదే అనుకుంటాను. పిల్లల్ని పిక్నిక్ లాగా తీసుకొస్తే ఒక రోజంతా ఈజీగా ఇక్కడే ఆనందంగా గడపచ్చు. ఇక ఇది నక్షత్రవనం. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు దగ్గర చెట్టు పేరు అలాగే నక్షత్రం పేరు రాసిపెట్టి ఉంటారనమాట. మనము జన్మించినప్పుడు మన నక్షత్రం ఏదో మన జాతకంలో ఉంటుంది. ఆ నక్షత్రాన్ని బట్టి ఇక్కడ ఆ చెట్టుకి మనం నమస్కరించవచ్చు. అలాగే కొద్దిమంది ఆ చెట్టుకి ప్రదక్షిణాలు కూడా చేస్తారు. ఆ చెట్ల మధ్యలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సతీ సమేతంగా ఉన్నారు. 15 ఏళ్ల క్రితం నేను వచ్చినప్పుడు ఇక్కడ విద్యాగణపతి దగ్గర ఒక స్వామివారు ఉన్నారు. ఆ స్వామి ఒక దారం ఇచ్చారనమాట. చదివే పిల్లలకు ఆ దారం కడితే బాగా చదువుతారని చాలా నమ్మకంగా నేను తెచ్చి మా పిల్లలకు కట్టాను. అదేవిధంగానే చదువుకి ఏ ఆటంకం లేకుండా వాళ్ళు చాలా బాగా చదివారనమాట. ఇక్కడ చూడండి 7 అమ్మవార్లు చాలా చక్కగా వరుసగా చెట్టు కింద అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఈ 7 అమ్మవార్లని సప్తమాతృకలు అంటారు. ఈ సప్తమాతృకల అమ్మవార్లని నేను షార్ట్ వీడియోగా అప్లోడ్ చేశాను. తర్వాత అక్కడి నుండి శ్రీదేవి భూదేవితో శ్రీమన్నారాయణుడు ఎంత చక్కగా ఉన్నారో ఇక ఒకసారి మొత్తం మీకు చూపిస్తున్నాను. చూడండి చాలా బాగుంది కదా. రంగనాథ స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి రంగనాథ స్వామి ఆలయాన్ని చూస్తే ఆయన కళ్ళు చూచిన వెంటనే మనల్ని తదేకంగా చూస్తూ ఉన్నట్టు అనిపించింది. ఇంకాసేపు అక్కడే అందరము చాలా బాగా గడిపాము. ఇక అక్కడి నుంచి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యామన్నమాట. ఇక ఇంటికి తిరిగి వచ్చాక పిల్లలు చాలా సర్ప్రైజ్గా కేక్ తెప్పించారు. ఇక నేను మా వారు అలాగే మనవడు మనవరాలతో పాటు కేక్ కట్ చేశామన్నమాట. ఈరోజైతే పెళ్లి రోజు చాలా బాగా జరిగింది. అనుకోకుండా కొన్ని సంతోషాలు కూడా మాకు దొరకడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. పిల్లలు చూడండి ఎంత బాగా కేక్ కట్ చేసేకి ముందుగా ఉన్నారో. వెడ్డింగ్ డే శ్రీ హ్యాపీ వెడ్డింగ్ డే చెప్పప్పా. హ్యాపీ వెడ్డింగ్ డే అమ్మమ్మ తాత కటానా ఇంకా చేసుకోండి అబ్బా. కటా ఎట్ట కట్ చేసి అంతే ఇంకా చేయి పట్టుకుని అట్లా ఎత్తుకునేసి నన్ను అమ్మమ్మకి ఆ పెట్టు, అమ్మమ్మకి కూడా ఆ పెట్టు. హ్యాపీ వెడ్డింగ్ డే. నో ఇట్స్ ఓకే. తీసిన ఎంత కథ కట్ చేసుకుంటాం. ఇద్దరు నిలబడి నట్టే తిరుగుతారా. మా పెళ్లి రోజు ఇంత ఆనందంగా సంతోషంగా గడపడానికి మా పిల్లలే కారణమని మాకు అనిపించిందనమాట. ఇక మా పెళ్లి రోజు నాడు మా పిల్లలందరూ మాతో పాటే ఉండి మాకు ఇంత సంతోషాన్ని కలిగించినందుకు నేను మనసులోనే వాళ్ళకి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.